నేరుగా ఈ రైస్ మిల్స్ విషయంలో ఈ గోడౌన్ల విషయంలో చాలా తక్కువ పర్సెంటేజ్ పని చేస్తున్నారు. 80-90% హమాలీలు బెంగాల్ నుంచి బీహార్ నుంచి రావడం జరుగుతుంది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు జరిగి బీహార్లో వీట్ క్రాప్ సీజన్ కొంత ఎక్స్టెండ్ అయి కొంత హమాలీల కొరత ఏర్పడి కొంత ప్రొక్యూర్మెంట్ కొంత డిలే అయిన మాట వాస్తవము. ఇప్పుడు అది సరి చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం చేసిన అనేక చర్యల వల్ల చారి గారు మీరు హైలైట్ చేయాలి, నెగిటివ్ ఇష్యూసే కాదు, భారతదేశంలో తెలంగాణ ఈజ్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని పదే పదే భారత ప్రభుత్వం అఫీషియల్ ప్రకటన చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి రైస్ ప్రొడక్షన్, 10 ఏళ్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఎక్కువ ప్యాడీ అండ్ రైస్ ప్రొడక్షన్. మా 2 ఏళ్లలో ప్రతి పంటలో పండించిన మాట ఇది అక్షర సత్యం, ఇది ఫ్యాక్చువల్. ఈ ఫిగర్స్ కరెక్ట్. సోమశేఖర్ కూడా తెలుసు, ఆయన ఇందులో వెటరను. హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ఎవర్ రైస్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ. ఈ కేవలం ఇప్పుడు యాసంగి పంట చూస్తే, కేవలం ఈ యాసంగి పంట చూస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఒక్క ఆర్థిక సంవత్సరంలో 300 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ వండుతుంది ఇప్పుడు. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్యాడీ? అంటే 300 lakh మెట్రిక్ టన్స్ ఆర్ 3 crore మెట్రిక్ టన్స్, ఆర్ ద వాల్యూ ఆఫ్ ద క్రాప్ ఇస్ 75,000 crores వర్త్ ఇన్ 1 ఫైనాన్షియల్ ఇయర్ మేము పండించడం జరుగుతుంది. దాంట్లో ఈసారి మా ఎక్స్పెక్టేషన్ 70 to 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 52 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయబోతున్నారు. ఇది మరి బీజేపీ వాళ్ళు జవాబు చెప్పాలి. వాళ్ళు మద్దతు ధర ప్రకటనకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. ఆ మద్దతు ధరకి మేము కొనుగోలు చేసే మొత్తం క్వాంటిటీ మా నుంచి కొనుగోలు చేయడం లేదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దయచేసి మీరు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, ఎంఎస్పి ప్రకటనకే కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది. మేము వాళ్ళు ప్రకటించిన మద్దతు ధరకి మేము కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని బియ్యాన్ని వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈసారి యాసంగిలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినాం. ప్రతి సెంటర్లో మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇచ్చినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. టార్పాలిన్స్ నుంచి డ్రైయర్స్, మరి ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి అవసరమో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని మరి వేల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడ ఓపెన్ చేయలేదు సుమా, ఇది హైయెస్ట్ నెంబర్. ఈ రోజు వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి అరైవల్స్ 58.79 lakh మెట్రిక్ టన్స్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు రైతులకి పేమెంట్ చేసిన అమౌంట్ 8,749 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల జేబులోకి చేరినాయి. ఈ రోజు వరకు ఈ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మేము ఏర్పాటు చేసిన గన్నీ బ్యాగ్స్ బస్తాలు 20,86,00,000. ఈ గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనడం ఇది పచ్చి అబద్ధము. అంటే సబ్జెక్టు తెలవక ఏదో రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని విమర్శించాలి,
వీళ్ళకి మంచి పేరు రావద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు. గనీ బ్యాగ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి ఫీల్డ్లో. మరి చుట్టుపక్కల రాష్ట్రాల్లో తెలంగాణ రైస్ ఏ విధంగా డామినేట్ చేస్తుందో సౌత్ ఇండియన్ రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్తారు. నమస్కారం గౌరవ మంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చధాన్యాన్ని